ప్రజల సమస్యలు పరిష్కరించి వాళ్ళ బతుకులు మారుస్తారేమో అని ఎన్నికలు జరిగితే ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకుంటాం, వాళ్ళని చట్టసభలకు పంపుతాం. సరే, మొత్తం మీద అలా చట్టసభలకు వెళ్ళినటువంటి ఎంపీలు మన ప్రజల సమస్యల కోసం పనిచేస్తారా లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారా అన్న దాని మీద మనమేమి ప్రత్యేకంగా క్లారిటీ ఇవ్వక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది, ఎవరు ఎలాంటి వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అని. అండ్ సిస్టమ్ ఎంత బ్రహ్మాండంగా కింద నుంచి పై వరకు సిస్టమ్లు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తాయనే దాని మీద కూడా అందరికీ అవగాహన ఉంటుందిలేండి. అయితే తాజాగా ఈ మధ్య సిపిఐ ఎమ్మెల్యే ఎంపీ భోజ్పూర్ సిపిఐ ఎంఎల్ ఆ ఎంపీ సుధామా ప్రసాద్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ రైల్వేస్ మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ గారికి రాసినటువంటి లేఖ, ఈ లేఖ కొన్ని రోజుల కింద రాశారు. బట్ ఈ లేఖ ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతూ ఉంది. సామాన్యులు కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు వెళ్ళింది. ఎందుకని ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఏం చేస్తాయి, సంబంధిత విభాగాల్లో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా ఏంటి, ఏమైనా లోపాలు ఉన్నాయా, వాటిని దాని మీద వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు, అధ్యయనం చేసుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు, రకరకాల పని చేస్తారు. ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మధ్య బెంగళూరు నుంచి తిరుపతి అండ్ హైదరాబాద్కి ఈ రైల్వేస్ మీద స్టడీ చేసే కానీ చెప్పి వచ్చారు. సమస్యలు ఏంటి, ఓవర్కమ్ చేయాలి దీని మీద. అలా వచ్చినటువంటి ఎంపీలకు ఈ అఫీషియల్స్ పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చారట, బంగారు గిఫ్ట్లు, వెండి గిఫ్ట్లు, ఆ గిఫ్ట్లు ఇచ్చారట. ఆ స్టాండింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి ఈ సుధామా ప్రసాద్ తాను ఆ గిఫ్ట్లు వెనక్కి పంపడమే కాకుండా సీఎం రమేష్కి, ఎందుకంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ రైల్వేస్కి చైర్మన్ ఆయన సీఎం రమేష్కి ఒక లేఖ కూడా పంపించారు. ఆ లేఖలో కొన్ని పాయింట్లు కనుక చూస్తే మనం అసలు అది గోల్డా లేకపోతే గ్యాగ్ అంటే నోరు మూసుకొని ఉండమని చెప్పి ఇచ్చిన లంచమా అని. Prasad, a member of the Parliamentary Standing Committee on Railways, has also written to the committee's chairperson and Lok Sabha member CM Ramesh objecting to the tradition of gifts out of public money and the neglect of the common people by the railways. ప్రజల సమస్యలను నెగ్లెక్ట్ చేసుకుంటూ ఆ ప్రజల సొమ్ముని ఇలా ఎంపీలకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడానికి వాడడం ఏంటి, ఇదేం సాంప్రదాయం అని ఘాటైన లేఖ రాసుకుంటూనే అందులో ఏమన్నారు, కాలింగ్ ఇట్ unethical and a conspiracy to silence the parliamentarians on matters of public interest. Bhojpur CPI MLA MP Sudhama Prasad has returned gold coins and silver blocks gifted by railway firms at. ఇలా గిఫ్ట్లు ఇచ్చేసి ప్రజల సమస్యల మీద పార్లమెంట్ సభ్యుల నోరు మూయిద్దాం అనుకుంటున్నారా అన్నారు. ప్రసాద్, ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ రైల్వేస్, has also written to the committee's chairperson and Lok Sabha member CM Ramesh objecting to the tradition of gifts out of public money and the neglect of the common people by the railways at a time when passengers are facing multiple challenges of railway safety, increasing fares, lack of facilities and humiliating treatment by the Indian Railways. ప్రజలేమో రైళ్లలో భద్రత లేక, ధరలు పెరిగిపోయి, సరిగ్గా వసతులు లేక, పైపెచ్చు మళ్ళీ ఇండియన్ రైల్వేస్ నుంచి అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి టైంలో such gifts given to the standing committee members is not only unethical but borders on corruption to silence the MPs from raising issues concerning the general public. అలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఎంపీలకు గిఫ్ట్లు ఇవ్వడం అనేది అనైతికత ఒకటే కాదు, లంచం కూడా. ఆ సమస్యల గురించి మాట్లాడుకున్న కోసం లంచం కూడా అని చెప్పారు ఆయన. ప్రసాద్ హ్యాస్ ఆల్సో ఆస్క్డ్ ద స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ టు ఇన్స్ట్రక్ట్ ద రైల్వే మేనేజ్మెంట్ టు అరేంజ్ నార్మల్ అకామిడేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ 5-star హోటల్స్ ఫర్ ద కమిటీ మెంబర్స్. కమిటీ మెంబర్స్ పోయినప్పుడు 5-star హోటల్స్లో బస ఇస్తున్నారట. ఎందుకు అదంతా? ప్రజలనేమో అక్కడ ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ సొమ్ముతో మనకి ఇదంతా 5-star హోటల్ ఎందుకు?
ఒక నార్మల్ అకామిడేషన్ ఇస్తే సరిపోతుంది అంటున్నారు ఆయన. చూడండి, ద గిఫ్ట్స్ వర్ గివెన్ టు 18 మెంబర్స్ ఆఫ్ ద 31 మెంబర్స్ స్టాండింగ్ కమిటీ. అంటే వాళ్ళే ఎవరైతే టూర్కి వెళ్ళారో, అదే పరిశీలనకి వెళ్ళారో వాళ్లకు 31 మెంబర్స్ స్టాండింగ్ కమిటీ ఉంటే 18 మెంబర్స్కు ఈ 18 మెంబర్స్ వెళ్ళారట. వాళ్ళందరికీ బంగారు వెండి గిఫ్ట్లు ఇచ్చారట. బాగుంటుంది. ఎట్లా ఉందో చూడండి. ఈయన లేఖ రాసి లేఖలు అన్ని అంశాలు మెన్షన్ చేసి గిఫ్ట్లు రిటర్న్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషి ఇవన్నీ చెప్పినాడు కాబట్టి సరిపోయింది. ఈ సిస్టంలో ఉన్న వాళ్ళు ఎన్నెన్ని ఘనకార్యాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ మాటలు మాట్లాడేకి వచ్చేసరికి పేదల పక్షపాతి, పేదల కోసం నిజంగా ఏం సిస్టంలు, ఏమి రాజకీయాలు.